Hello. In last class, we have seen that energy is quantized. Energy comes in steps like E is equal to NH nu. Either the energy can be 1h nu or 2h nu, 3h nu and so on. But why? Why energy is quantized? Why energy can either be 1h nu, 2h nu or 3h nu? Why it cannot be 1.5h nu? In today's class, we will explain why energy comes in steps, why energy is quantized. దీనికోసం మనం యూస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ని మనం యూస్ చేసుకుంటాం. వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అండ్ డి బ్రోగ్లీ ఏదైతే చెప్పాడో అది యూస్ చేసుకుందాం. సో మనం లాస్ట్ క్లాస్లో చూసాం డి బ్రోగ్లీ ఏం చెప్పాడు అంటే ప్రతి పార్టికల్కి కూడా ఒక అసోసియేటెడ్ మ్యాటర్ వేవ్ ఉంటుంది అని చెప్పాడు అనమాట. అయితే ఈ మ్యాటర్ వేవ్ ఏం చెప్తుంది అంటే దీని యాంప్లిట్యూడ్ని మనం తీసుకొని దీన్ని స్క్వేర్ చేసినట్లయితే ఆ పర్టికులర్ పొజిషన్లో పార్టికల్ ప్రాబబిలిటీ అనేది మనకు తెలుస్తుంది. సో పార్టికల్ ప్రాబబిలిటీని మాత్రమే మనం చెప్పగలం, కానీ పార్టికల్ ఎక్కడ ఉంది అనేది మనం చెప్పలేం. అదే ఆర్బిటాల్ అని మనం ఏదైతే అంటున్నామో ఇట్స్ ఏ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. దిస్ ఈజ్ ద బేసిక్ థీమ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ఆఫ్ డి బ్రోగ్లీ. ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనం క్వాంటైజేషన్ని ప్రూవ్ చేయొచ్చమ్మా. అది ఎలా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేవ్స్ అంటే వెంటనే గుర్తొచ్చేవేంటి? మ్యూజికల్ వేవ్స్. సో నేను ఒక గిటార్ వేవ్స్ కన్సిడర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో గిటార్ ఒకవైపు మాత్రం అటాచ్ అయింది, రెండో వైపు స్ట్రింగ్ తెగిపోయింది. ఇందులో వేవ్ ప్యాటర్న్స్ అనేవి నేను డ్రా చేస్తున్నాను. ఈ వేవ్స్ ఇలా కంటిన్యూస్గా ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. ఎటువైపు అయితే గిటార్ స్ట్రింగ్ తెగిపోయిందో అటువైపు కంటిన్యూస్గా ప్రాపగేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటి అంటే గిటార్ స్ట్రింగ్ అనేది రెండు వైపులా ఫిక్స్ అయిపోయి ఉంది. సో ఇలాంటి కేసులో ఏమవుతుంది, ఈ ఎన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్ ఎక్కడైతే అటాచ్ అయి ఉన్నాయో ఈ ఫిక్స్డ్ ఎన్స్ రెండు ప్లేసెస్లో కూడా ఈ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ జీరో అయిపోతుంది. ఇక్కడ క్రస్ట్ ఉండదు, ట్రఫ్ ఉండదు. ఈ ప్లేస్లో వేవ్ యాంప్లిట్యూడ్ ఈస్ జీరో, ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట ఈ ప్లేస్లో. అలానే ఇక్కడ కూడా. అయితే ప్రాబబిలిటీ మనకి ఎలా వస్తుంది? ఇది ఏని స్క్వేర్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ జీరో, ఇక్కడ ప్రాబబిలిటీ జీరో. అంటే ఎలక్ట్రాన్ని మనం ఒక గిటార్ వేవ్తో కంపేర్ చేసినట్లయితే ఈ రెండు ఎన్స్ని మనం ఫిక్స్ చేసినప్పుడు ఈ రెండు ఎన్స్ అవతల ఉండే ప్రాబబిలిటీ అనేది జీరో అనమాట. అంటే ఈ రెండు ఎన్స్ మధ్యలో మాత్రమే మనకి ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఉండే అవకాశం అనేది ఉంది. ఈ అవుట్ ఆఫ్ దిస్ ఏరియా ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు, ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు, ఓన్లీ ఈ మధ్యలో మాత్రమే ఎలక్ట్రాన్ ఉండే ప్రాబబిలిటీ ఉంది. ఇలాంటి పార్టికల్ని కన్ఫైన్డ్ పార్టికల్ అంటాం అనమాట. కన్ఫైన్డ్ అంటే బంధింపబడిన పార్టికల్. ఈ రెండు పాయింట్స్ మధ్య బంధింపబడింది, కానీ ఇది ఫ్రీ పార్టికల్ అనమాట. అంటే అలా పడితే అలా జరగచ్చు, అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ద కన్ఫైన్డ్ పార్టికల్కి మనం ఒక ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేద్దాం. సో కన్ఫైన్డ్ పార్టికల్ అంటే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఫిక్స్డ్ బిట్వీన్ టూ ఎన్స్. సో ఇది కన్ఫైన్డ్ అయిన పార్టికల్కి నేను ఇలా వేవ్ ప్యాటర్న్ గీసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీయచ్చు, లేదా ఇలా గీయచ్చు. అలా మనం ఎన్ని వేవ్ ప్యాటర్న్స్ అయినా డ్రా చేసుకోవచ్చమ్మా మనం ఒప్పుకున్నంత వరకు. ఇలా డ్రా చేశాను. ఇదేంటి? ఒక వేవ్లో హాఫ్. సో ఇది λ/2. లాంబ్డా అంటే ఒక ఫుల్ వేవ్, ఇది 1 ఫుల్ వేవ్, ఇది 1.5 వేవ్. అలా ఇంకా నెంబర్ ఆఫ్ డ్రా చేసుకోవచ్చు. కావాలంటే మనం ఇంకొకటి కూడా డ్రా చేద్దాం. ఓకే. సో ఇదేంటి? ఇందులో రెండు వేవ్ లెంగ్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం 4λ/2 అంటే టూ వేవ్ లెంగ్స్ మొత్తం. ఇక్కడ ఇది 2λ/2 అని రాస్తాను, ఇది 1λ/2 అని రాస్తాను. సో ఇన్ జనరల్ మనం ఏం రాయొచ్చు? nλ/2. n వాల్యూ ఏంటి? 1 2 3 4. ఈ రెండు ఎన్స్ మధ్య లెంగ్త్ ఏ అనుకుంటే, అదే పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్లో బాక్స్ యొక్క లెంగ్త్ ఏ అనుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు nλ/2. సో n = 1, n = 2, n = 3, n = 4 అనేవి ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ బౌండరీ కండిషన్స్ ఏవైతే రెండింటి మధ్య మాత్రమే వేవ్ని మనం ఫిక్స్ చేసామో, రెండు ఎండ్స్ని గిటార్ రెండు ఎండ్స్ని ఫిక్స్ చేసామో, దీని నుంచి వచ్చిన వాల్యూసే మనకి ఎన్ వాల్యూ ఇంటిగ్రల్ వాల్యూస్ అనమాట, 1 2 3 4 అని. అయితే మనకి హాఫ్ వేవ్ ఉంటుంది, 1 వేవ్ ఉంది, 1.5 వేవ్, 2 వేవ్, 2.5 వేవ్, ఇలాంటివి మాత్రమే పాసిబిలిటీ అవుతాయి అన్నమాట. ఎందుకు ఈ రెండు ఎండ్స్లో కూడా యాంప్లిట్యూడ్ 0 అవ్వాలి అంటే ఈ కేస్ మాత్రమే వస్తుంది. బేసిక్గా దీన్ని మనం బౌండరీ కండిషన్ అంటాం. ఈ బౌండరీ కండిషన్ వల్లే మనకి ఎనర్జీ క్వాంటైజేషన్ అనేది వచ్చింది. ఈ బౌండరీ కండిషన్ వల్లే మనకి E ఈజ్ ఈక్వల్ టు 1h న్యూ, 2h న్యూ, 3h న్యూ అని వచ్చాయి. 1.5 ఎందుకు రాలేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ వేవ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఉంటే హాఫ్ వేవ్, 1 వేవ్, 1.5 వేవ్, 2 వేవ్స్, ఈ ప్రాపర్టీ వల్లే మనకి E ఈక్వల్ టు NH న్యూ అనే ఫార్మాట్ వచ్చింది. అలా అనేది కూడా మనం ఇప్పుడు చూస్తామన్నమాట. ఈ A ఈక్వల్ టు n/2లో మనం డి బ్రోగ్లీ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీని సో దీని నుంచి మనం వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్కి ఎక్స్ప్రెషన్ రాద్దాం. V ఈజ్ ఈక్వల్ టు NH/2ma. ఇంతకీ మన ఏమేంటి, పార్టికల్ యొక్క ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడం, అది క్వాంటైజ్డ్ అని ప్రూవ్ చేయడం. సో మనం పార్టికల్ మూవ్ అవుతున్న పార్టికల్కి ఎనర్జీ ఏముంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీలో క్లాసికల్ మెకానిక్స్ ఫార్ములా ఏంటి, ½ mv². ఈ ½ mv² ఫార్ములాలో మనం v ప్లేస్లో ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, n²h²4ma², అంతేనా, 4m²a². సో ఇక్కడ m² క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా మనకి ఎనర్జీ వాల్యూ ఏమొచ్చింది, n²h²8ma². సో ఇది మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఎనర్జీ. పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ యొక్క ఎనర్జీ ఈజ్ n²h²8ma². అయితే ఇక్కడ n వాల్యూ ఏంటి, 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంతకు మనం డయాగ్రామ్ నుంచి డ్రా చేసాం కదా n వాల్యూ. సో ఒక్కసారి మనం సమ్మరైజ్ చేద్దాం. మనం ఫ్రీ పార్టికల్, కన్ఫైన్డ్ పార్టికల్ చూసాం. ఫ్రీ పార్టికల్లో నో క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ నాట్ క్వాంటైజ్డ్. అదే కన్ఫైన్డ్ పార్టికల్లో మనకి ఎనర్జీ కమ్స్ ఇన్ స్టెప్స్, ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్. అయితే ఈ క్వాంటైజేషన్ కండిషన్స్ డెరైవ్ చేయడానికి మనం ఏమేమి యూజ్ చేసాం, ఫస్ట్ మనం మ్యాటర్ వేవ్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం, వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ½ mv² అనే క్లాసికల్ ఫార్ములాలో మనం వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అనే డి బ్రోగ్లీ కాన్సెప్ట్ని అప్లై చేసాం. ఇంకోటి కూడా అప్లై చేసాం మనం, బౌండరీ కండిషన్స్. బౌండరీ కండిషన్స్ అంటే రెండు వైపులా కూడా స్ట్రింగ్ని ఫిక్స్ చేసాం. ఇవి చేసినప్పుడు ఈ క్లాసికల్ ఫార్ములాలో మనం డి బ్రోగ్లీ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ, బౌండరీ కండిషన్స్ ఈ రెండు అప్లై చేసినప్పుడు మనకి క్వాంటమ్ మెకానికల్ పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ ఫార్ములా వచ్చింది, n²h²8ma². ఇది మనం చూసాం. సో బేసిక్గా క్లాసికల్ మెకానిక్స్ తీసుకుని అందులో డి బ్రోగ్లీస్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అండ్ సమ్ కండిషన్స్ ఆన్ ఇట్స్ మోషన్, దోస్ ఆర్ కాల్డ్ బౌండరీ కండిషన్స్. మనం అప్లై చేసినప్పుడు మనకి క్వాంటైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిందమ్మా. ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్, ఇట్ కమ్స్ ఇన్ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీకు 0 పాయింట్ ఎనర్జీ అన్నారు అనుకోండి, అంటే స్మాలెస్ట్ ఎనర్జీ. స్మాలెస్ట్ ఎనర్జీ మనకి ఎప్పుడు వస్తుంది, n=1 పెడితే వస్తుంది, అంతేగాని n=0 పెట్టకూడదు. n=1 పెడితే ఇస్ ద స్మాలెస్ట్ ఎనర్జీ, h²/8ma². ఇట్స్ కాల్డ్ 0 పాయింట్ ఎనర్జీ. కానీ ఇన్ జనరల్ ఇప్పుడు మనం ఏదైతే అప్లై చేసామో, ఫస్ట్ క్లాసికల్ మెకానిక్స్ తీసుకొని దానిలో వేవ్ పార్టికల్ డ్యూయాలిటీని, బౌండరీ కండిషన్స్ని మనం ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మనకి క్వాంటమ్ మెకానిక్స్ వచ్చింది. సేమ్ ఇదే థీమ్తో మనం ఫ్యూచర్లో స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ తీసుకొని అందులో మనం వేవ్ పార్టికల్ డ్యూయాలిటీని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద టుడేస్ క్లాస్. దిస్ ఆరిజిన్ ఆఫ్ క్వాంటైజేషన్ ఈజ్ boundary conditions and wave particle duality.